మాస్టర్ సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. మనకి ఒక మిత్రుడు బ్రహ్మ వెంకట జోష్యుల సుబ్రహ్మణ్యం గారు ఒక మెసేజ్ పెట్టారు. స్వామి, కుంభరాశి వారికి కన్యా రాశి వారిపైన ఈ యొక్క శిష్టగ్రహాలన్నీ కూడా అష్టమ భావాన్ని చూస్తున్నాయి, దాని గురించి చెప్పలేదు అని చెప్పినారు చాలా మంది. కానీ ఇక్కడ 2 రోజులు మాత్రమే ఆ యొక్క దృష్టి ఉంటుంది. రెండవది, అక్కడ చూసినటువంటి గ్రహాలు ఏమిటి నేను చాలాసార్లు చెప్పాను మీకు. 6 గ్రహాలు కాదు, 7 గ్రహాలు కూడా ఉంటాయి ఆ రోజు చెప్పాను. ఒకటి రాహు ఎప్పటి నుంచి చూస్తున్నాడు. ఇక రెండవది రవి మిత్రస్థానాన్ని చూస్తున్నాడు. బుధుడు తన స్వక్షేత్రాన్ని చూస్తున్నాడు. అలాగే ఉచ్చస్థితిలో ఉన్నటువంటి శుక్రుడు ఏ భావాన్ని చూస్తాడో ఆ భావాన్ని శుభాన్ని కలిగిస్తాడు. శని భగవానుడు కూడా తన మిత్రక్షేత్రాన్ని చూస్తున్నాడు. ఆయుష్నిచ్చేవాడు ఆయుస్థానాన్ని చూస్తున్నాడు. కనుక మంచి ఆయుష్ ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కూడా ఈ యొక్క కుంభరాశి వారికి 30వ తేదీన ఈ యొక్క 29-30 తేదీలలో అష్టమ భావాన్ని చూస్తున్నా మంచి ఆయుష్ని కలిగిస్తాడు, ధనయోగాన్ని కలిగిస్తాడు, ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు, అలాగే మంచి వ్యక్తులతో పరిచయాన్ని కలిగిస్తాడు. మరి నెగిటివ్ ఏమిటండి వీరికంటే మాట దురుస్తనం ఎక్కువగా ఉంటుంది. లేనిపోని అనవసరపు మాటల్ని మాట్లాడి తనకి తానే నిందించుకొని కంగారు పడి ఇతరులతో అవమానాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. కనుక కన్యారాశి వారు మాటలు మాట్లాడే విషయంలో 29-30వ తేదీలలో ఆ 2 రోజులు కనుక జాగ్రత్తగా ఉంటే చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యం గారు మంచి ప్రశ్న, ఇట్లాంటివి అడిగితేనే మనకు కూడా ఇంకా ఉత్సాహంగా చాలా విషయాలు చెప్పాలన్న కోరిక ఏర్పడుతుంది. జోష్యుల సుబ్రహ్మణ్యం గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, కుంభరాశి వారికి అష్టమ స్థానాన్ని దృష్టి ఉన్నా కానీ దృష్టి ఎవరి మీద ఉంది? శుభగ్రహాల దృష్టి ఎక్కువ ఉంది కాబట్టి సప్తమ కేంద్ర దృష్టి గ్రహాల వైపు ఉండడం వల్ల ఆ గ్రహాలన్నిటి వల్ల వివాహ యోగ్యత, సంతాన యోగ్యత, విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా కలిసే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి ఏమో ఆయుష్ ధనప్రాప్తి ఉంటుంది, కానీ మాట తీరు వల్ల, మాట పౌరుషం వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కానీ మీనరాశి వారికి, కన్యా రాశి వారికి అదృష్టి యోగి కనబడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదండి. కానీ అష్టమ భావము అనేది జన్మ లగ్నము నుంచి చూసుకోవాలి. లగ్నము నుంచి మాత్రమే భావాలు ఏర్పడతాయి. గోచారంలో స్థానాలు మాత్రమే. గోచారంలో కన్యా రాశి వారికి కన్యా రాశి పైన దృష్టి మాత్రమే, అష్టమ భావం అనేది ఉండదు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయినా సరే మీ అష్టమ భావం అయినా సరే అష్టమ భావానికి శుభగ్రహ దృష్టి కాబట్టి ఇబ్బంది లేదన్న విషయాన్ని గుర్తించండి. జన్మలగ్నము నుంచి మాత్రమే నవాంశలు, భావచక్రము, షష్ట్యంశ, ఖవేదాంశ, సప్తవింశాంశ, ఇలా అనేక రకాల చక్రాలు ఉంటాయి కాబట్టి జన్మలగ్నము నుంచి మాత్రమే చూసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా ఎటువంటి ప్రశ్నలు అడిగితే ఇంకా ఉత్సాహంగా మీకు నేను సమాధానం చెప్పగలిగే అవకాశం ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా ఇటువంటి ప్రశ్నలు అడగండి. పిచ్చి మెసేజ్ చేయడం కాదు, 10 మందికి ఉపయోగపడే మెసేజ్. సుబ్రహ్మణ్యం గారు ఎంత మంచి చక్కటి విషయాన్ని అడిగారు. ఆయన 10 మందికి ఉపయోగపడుతుంది అది. కాబట్టి అంటే కన్యా రాశి వారికి ఏమైనా ప్రమాదం ఉంటుందా, లేదంటే కుంభరాశి వారికి అష్టమ స్థానంలో ఎటువంటి గ్రహ దృష్టి ఉంటే ప్రమాదం అని అడుగుతున్నారు ఆయన. కానీ ప్రమాదం లేదు, కానీ నోటు దురుస్తనం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి కన్యా రాశి వారు కొన్ని విషయాల్లో, మాట విషయాల్లో, కుటుంబ సభ్యులు చెప్పిన విషయాల్లో జాగ్రత్తగా వినడం నేర్చుకోవాలి. ఫస్ట్ మాట్లాడడం కాదు. సుబ్రహ్మణ్యం గారు అడిగిన ప్రశ్నకి సమాధానం సింపుల్గా చెప్పాలంటే వినడం నేర్చుకోండి. కుంభరాశి వాళ్ళు అనవసరంగా మాట్లాడకండి అని చెప్పొచ్చు. డబ్బు విషయంలో ఖర్చు పెట్టే విషయం కాదు, సంపాదించే విషయం గురించి ఆలోచించడం మంచి నేర్చుకోవాలి. రెండో, సంపాదించిన తర్వాత ఏ విషయానికి ఖర్చు పెడుతున్నామో తెలుసుకోవాలి. ఇది అష్టమ స్థానం యొక్క దృష్టి, అష్టమ స్థానం యొక్క మిగతా గ్రహాల దృష్టి కాబట్టి అక్కడ కాస్త అధిక ఖర్చు విషయంలోనూ, మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అనుకూలత ఫలితాలు కనబడుతున్నాయి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.